సరే, ఈ రాత్రి అంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో మనసుకి హాయినిచ్చే ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఇది చాలా చాలా సున్నితమైన ఒక అందమైన ప్రేమ కథన్మాట. హాయిగా మీకు నచ్చిన చోట సౌకర్యంగా కూర్చోండి. బయట ప్రపంచాన్ని, దాని హడావిడిని ఒక్క క్షణం పక్కన పెట్టేసి ఈ ప్రశాంతమైన కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒకానొకప్పుడు ఇద్దరు వ్యక్తులుండేవారు. వాళ్ళు కేవలం మనుషులు మాత్రమే కాదు, ఒకరికొకరు అద్దంలాంటివాళ్లు. ఒకరిలో ఒకరు తమని తాము చూసుకునేంతగా, ఒకరిని ఒకరు పరిపూర్ణం చేసేంతగా వాళ్ల బంధముండేది. వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్లంటే, ఒకరికి ఎప్పుడూ ప్రశ్నలే. జీవితమంటే ఏంటి? ఈ ప్రపంచం ఎలా నడుస్తోంది అని. ఇక రెండో వ్యక్తి ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతకడమే తన పని. ఒకరు అనంతమైన ఆకాశంలా ఉంటే, మరొకరు ఆ ఆకాశంలో దారి చూపించే ధృవతారలాంటివాళ్లు. చూసారా ఎంత అద్భుతంగా ఉందా? మరి ఒకరు ప్రశ్న, ఇంకొకరు సమాధానం. ఇలాంటి ఇద్దరూ ఎలా కలిశారు? వాళ్ల కలయిక ఏమి పెద్ద సంచలనంగా జరగలేదు. చాలా నిశ్శబ్దంగా, చెట్టునుంచి ఓ ఆకురాలినంత సహజంగా జరిగింది. అవును, అది పెద్ద ఉరుములా కాకుండా చెవిలో చెప్పిన ఒక చిన్న గుసగుసలా మొదలైంది. ఆకుమీద మెరిసే మంచు బిందువు ఉంటుంది కదా, అంత నెమ్మదిగా, దాదాపు ఎవరూ గమనించనంత సహజంగా వాళ్ల మధ్య పరిచయం చిగురించింది. ఇక వాళ్ల బంధమంటారా? అది ఏ గొప్ప గొప్ప వాగ్దానాలతోనో కట్టింది కాదు. రోజువారీ జీవితంలో ఉండే చిన్న చిన్న సంతోషాలతో అల్లుకున్న ఒక అందమైన సంగీతంలాంటిది. ఆ క్షణాలు ఎలాంటివి అంటే, చల్లని సాయంత్రం వేళ కలిసి వేడివేడి టీ తాగడం, పక్కనే కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండానే వాళ్లకిష్టమైన పుస్తకాల ప్రపంచంలో మునిగిపోవడం, ఆకురాలు కాలంలో నేలమీద పరుచుకున్న ఎండుటాకులపై నెమ్మదిగా నడవడం, ఇలాంటివే. ఈ సాధారణ క్షణాలే వాళ్ల బంధాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చేశాయి. నిజానికి ఈ చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ల బంధం యొక్క ఆత్మదాగి ఉంది. సాధారణమైన వాటిలో దొరికే నిజమైన ఆనందం, మాటల్లో చెప్పలేని ఒక నిశ్శబ్ద అవగాహన, ఇంకా కలిసికనే కలలు, వీటితోనే వాళ్ల బంధం పెనవేసుకుపోయింది. కాలం గడిచే కొద్దీ వాళ్ల బంధం మరింత లోతుగా మారింది. ఇక మాటలు అవసరం లేని ఒక స్థాయికి చేరుకుంది. కేవలం ఒకరి ఉనికి చాలు, ఒకరి పక్కన ఒకరుంటే చాలు అనేంతగా ఒకరినొకరు అర్థం చేసుకునే దశ అది. అయితే ఇక్కడొక చిన్న ప్రశ్న వస్తోంది కదూ, అసలు మన మనసుకి ఎలా తెలిసిపోతుంది? ఇదే నా చోటు, ఇదే నేను ఇన్నాళ్లు వెతుకుతున్న ఆ ప్రశాంతత అని ఎలా గుర్తుపడుతుంది? ఎలా? దానికి సమాధానం బహుశా ఇదేనేమో. అది మెరుపులాంటి అనుభూతి కాదు. అది ఎన్నో ఏళ్ల ప్రయాణం తర్వాత మన సొంత ఇంటికి తిరిగి వచ్చిన భావన. అవును, వాళ్ల ప్రేమకు నిర్వచనం అదే. ఏ హడావిడి లేని ప్రశాంతమైన ఒక భరోసా. అయితే ఇది వాళ్ల కథకు ముగింపు కాదు, అస్సలు కాదు. నిజానికి ఇది వారిద్దరి అసలైన కథకు నాంది. ఒకరి చేతిలో ఒకరు చేయివేసి వాళ్ల భవిష్యత్ ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టారు. అంటే వాళ్ల కథ అప్పుడే మొదలయింది. ప్రతిరోజూ ఒక కొత్త పేజీ, ప్రతి క్షణం ఒక తీపి జ్ఞాపకం. అలా వాళ్ల ఆ చిన్న ప్రేమ కథ అనంతమైన ఆకాశంలా విస్తరిస్తూనే ఉంటుంది ఎప్పటికీ. ఇంతటితో ఈ కథ సమాప్తం. శుభరాత్రి.